మీ జీవితం కూడా అంతే అనుభవం చెప్పాను. మంచో చెడు అహల్య కౌశల్య పెళ్లి జరిగిపోయింది. భార్యాభర్తల మధ్యలోకి నువ్వు వెళ్ళకు అని అదితికి నచ్చజెప్పి చూశాను. కానీ తన ముందు పట్టు ముఖ్యంగా అహల్య ఒక గొప్ప అమ్మాయి. మీ రెండు కుటుంబాల కోసం తన లైఫ్ ని సాటిస్ఫై చేయాలి. మీ కోడల సాధ్య కోసం, మీ కూతురు అదితి జీవితం కోసం. అందుకే కదా మీరు అహల్య కోసం ఎప్పుడూ చెయ్యని పని చేశారు. ఎప్పుడు ఎవరి ముందు చెయ్యి చాచింది మీరు. ఆ రోజు జడ్జి గారికి చేతులు జోడించి అహల్య గౌతములకు విడాకులు ఇవ్వకండి అని ప్రార్థించాను. ఈ విషయం యామిని గారికి అదితికి తెలిసి ఇంకేమైనా ఉందా?